బాలు గారిని ఇంప్రెస్ చేసిన పాట సార్ పాడు. ఓకే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కాన వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా నీకు మనసునిచ్చా ఇచ్చినప్పుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీ కవి తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేయని ఎన్నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురుగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. సూపర్ వాగ్దేవి. ఫోక్ వైపు ఎట్లా వచ్చావు నువ్వు? అంటే ఎక్కడ ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు? నేను ఫస్ట్ నేను పాడిన రికార్డింగ్ తమలపాకు లాంటి పిల్ల అని ఒక పాట పాడాను. నాకు మళ్ళీ భరత్ గారు కాపోళ్ళ ఇంటికాడ ఆపర్చునిటీ ఇచ్చారు. మాది బాగా హైలైట్ అయింది కదా సాంగ్ అది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఒక పాట పాడడానికి వెళ్ళినప్పుడు నాకు తెలంగాణ స్లాంగ్ లేదని నా వాయిస్ టెస్ట్ వద్దన్నారు. సో నేను సరే ఒక స్లాంగ్స్ అన్నీ ఉండాలి కదా, అందరిది శ్రేయా ఘోషల్ గారి లాగా ఎస్పీబీ గారి లాగా జానకమ్మ లాగా గోల్డెన్ టంగ్ ఉండదులే, మనం ట్రై చేద్దాంలే అనుకున్నా. ఆ తర్వాత కాపోళ్ళ ఇంటికాడ 2కి ఆపర్చునిటీ వచ్చింది. అది వెళ్ళి పాడాము. అసలు చాలా నార్మల్గా అది మంచిగా దాన్ని పాడేసుకొని వచ్చి అది రిలీజ్ అయ్యాక చాలా బాగా అది జనాల్లో ప్రాచుర్యం పొందింది. ఓకే. చాలా మంది ఆ తర్వాత నేను కలిసినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి కాపోళ్ళ ఇంటికాడ పాడడం చాలా బాగుంది అని చెప్పడం. ఆ పాట నాకు ఇంకో 4 పాటలను తెచ్చిపెట్టింది. మొత్తం ఎన్ని ఫోక్ సాంగ్స్ పాడినావు? ఒక 80 to 100. అందులో నీ ఫేవరెట్? నా ఫేవరెట్ అయితే నాకు కాపోళ్ళ ఇంటికాడ చాలా ఇష్టం. పాడు. కాపోళ్ళింటికాడ కూడి ఆడిన ఆట పొడుసు జంటలన్నీ కూడి పాడిన పాట మంచి గుండెరా నా మదిలో నిండరా బావ మంచి గుండెరా నా మనసు నిండరా కాపోళ్ళింటికాడ మనం కూడి ఆడిన ఆట ఆ పడుసు జంటలన్నీ కూడి పాడిన పాట మంచి గుండెరా నా మదిలో ఉండరా బావ మంచి గుండెరా నా మనసు నిండరా గొల్లోళ్ళింటికాడ గొర్ల మందలట గొర్ల పాల జున్ను కమ్మ గుంటదని కొంటిమీ కదా మానం తింటిమీ కదా బావ కొంటిమీ కదా మానం తింటిమీ కదా గొల్లోళ్ళింటికాడ అరే గొర్ల మందలట ఆ గొర్ల పాల జున్ను కమ్మ గుంటదని కొంటిమీ కదా మానం తింటిమీ కదా మానం కొంటిమీ కదా మానం తింటిమీ కదా సుక్క తీరు సక్కనుడని లెక్కలెన్నో వేసుకున్నా సుక్కమైన బంగారమని ఒక్క తీరే తలుసుకున్నా ఎంబటెంబటే పడుతుంటే నా మనసు వాని మీద పారేసుకున్నా ఏలు పట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా మురిసిపోయినా ఎంత నొచ్చుకున్న రోజు రోజు వాని చేష్టలతో యాష్టకొచ్చినా రాముడు కాదమ్మ వీడు కుంటే కన్నయ్య గుణములున్నోడు సితురాల సిన్నోడు వీడు పట్టించుకోవడమ్మ నా గుండె గోడు అంతురాల మీద అంతురాల మీద జోరు వానలు కురిసే అంతురాల మీద మక్క కున్నేలు తేలుపోయి నేను అంతురాల మీద వానల్ల తడిసినాను అంతురాల మీద. వాగ్దేవి, నీకు వచ్చిన బతుకమ్మ పాట ఒక 2 పాడు. బతుకమ్మ పాటలు రీసెంట్ గానే ఒక 2 పాడాను. ఓకే, నువ్వు పాడావా? ఓకే. వారి అమ్మ తుమ్మెదియాలో గౌరమ్మ ఉయ్యాల ఆ ఎండి గిన్నెల పూలు తుమ్మెదియాలో బతుకమ్మ ఉయ్యాల పుట్టింటి
పుట్టింటి పుట్టింటి పువ్వులమ్మ తొమ్మిదియాలో గౌరమ్మ ఉయ్యాల నా మెట్టింట మెరిసెనమ్మ తొమ్మిదియాలో బతుకమ్మ ఉయ్యాల. ఎంత బాగా పాడుతుంది నిజంగా. తెలంగాణ యాస చాలా బాగా వస్తుంది నీకు, అంటే ప్రాక్టీస్ బాగా చేసావా? అయ్యో words ని? చాలా ప్రాక్టీస్ అంటే అది ఇప్పుడు పాడడానికి వెళ్ళినప్పుడు నిజంగా టేక్ తీసుకునే ఉన్- ఆర్టిస్ట్ ఇంకా లిరిక్ రైటర్స్ వాళ్ళు Okay. కూర్చొని నాకు చెప్పించి పాడించడం Okay. వల్ల అంటే నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది కొన్ని చోట్ల పా బావ కలిపి మాట్లాడే ఆ మాండలికం అవును. అవన్నీ. సో నిజంగా నాకు అంత పేషెన్స్ తో కూర్చొని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే నాకు అలా పాడడం వల్ల ఇంకో 4 పాటలు వస్తున్నాయి దానివల్ల. Okay, ఎట్లా ఇప్పుడున్న రోజుల్లో వాగ్దేవి క్లాసికల్ ఎక్కుతుందా జనాలకి? అంటే ఏమైనా డీజే సాంగ్స్, ఫాస్ట్ బీట్, అఫ్ కోర్స్ అసలు టీనేజర్స్ అయితే పాప్ సాంగ్, ర్యాప్ సాంగ్స్ అంటూ డైవర్ట్ అవుతున్నారు. క్లాసికల్కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ కానీ, ఒకప్పుడు ఉన్న ఆదరణ కానీ ఇప్పుడు ఉందంటావా? ఆ పాటలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుందండి. కర్ణాటిక్కి కానీ ఏ జానర్కి అయినా సరే పాట బాగుంటే అది దాంట్లో ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పలేకపోవచ్చు ఈ పాటలో ఇది ఉండడం వల్ల హిట్ అయింది అలా లేనందువల్ల అని. అంటే మనం ఒక ఆడియన్స్గా వింటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నేను కూడా ఇలాగే చాలా రోజులు అనుకున్నాను. మా కాలేజ్లో కూడా నేను చదివిన హిందీ కాలేజ్లో హిందీ వాళ్ళ కాలేజ్లో వాళ్ళు తెలుగు పాటలు ఎక్కువ వినకపోవచ్చు, హిందీయే వింటారేమో, ఇంగ్లీషే వింటారేమో, ఉంటారు అలాంటి జనాలు. కానీ మా క్లాస్లో నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ప్రీతిక్ నంబియార్ అని, హీ యూస్ టు ఎలా కనిపిస్తాడంటే ఒక ఫారినర్ లాగా అలా కనిపిస్తాడు. సో నేను కూడా తిను కూడా అలాంటి ర్యాప్ సాంగ్స్ వింటాడు. తను చాలా మ్యూజిక్ ఎంతూజియాస్ట్. సో ఒకరోజు కూర్చొని మేము వర్క్ చేసుకునేటప్పుడు నేను ఏం పాట వింటున్నావు అని చెప్పేసి అడిగితే నేనేదో ఎమినెమ్ అలా వింటున్నాడేమో అనుకుంటే అలై పొంగెరా వింటున్నాడు. నాకు ఇంకా తనకి తెలిసినన్ని కర్ణాటిక్ ఫ్యూజన్ సాంగ్స్ కూడా నాకు తెలియవు. సో అంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లా అనుకుంటున్నట్లు మనము వినకపోవడం, అందరూ వినకపోవడం ఒకటి కాదు కదా. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ చాలా మంది వింటారు, ఏ జానర్ వింటారు. అలాగే కర్ణాటిక్ కూడా చాలా మంది వింటారు. కానీ మారుతున్న సోషల్ ఈ ట్రెండ్స్ లో ఎక్కడ విన్నా ఇప్పుడు ఫాస్ట్ బీట్, ఫోక్ సాంగ్స్ ఎంత ఆదరణ పొందుతున్నాయి కదా. సో క్లాసికల్ అంటే ఇందాక గుర్తొచ్చింది. నీ ఫేవరెట్ క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎక్కువగా క్లాసికల్ సాంగ్స్ ఇచ్చే వాళ్ళలో కర్ణాటిక్ సంగీతంలో నాకు ఓవరాల్ గా నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ అంటే సినిమాల్లో అలా అంటే నాకు కష్టం అండి. చాలా మంది ఇష్టం. ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాలని అని కోరుకుంటున్నావు? ఒక విషయం ఉంటది కదా, డైరెక్షన్ లో పాడాలి అని. నాకు మంచి మ్యూజిక్ ఎవరైనా సరే అంతేనా, అందరి దగ్గర పాడాలండి. ఓకే. ఏ సింగర్ అంటే ఇష్టం? ప్లేబ్యాక్ సింగర్ అలా జనరల్ చెప్పలేనండి. ఎవరికి పాడాలనుకుంటున్నావు? పోనీ నాకు నిజంగా నాకు ప్రస్తుతం ఉన్న అందరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, ఎదుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర మంచి పాటలు పాడాలి. ఓకే.